చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశముగా ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి మన యొక్క వాక్యాంశం మత్తు. ఏంటండి? మత్తు. అంటే మత్తు అంటే నిద్రమత్తు కాదండి. నిద్రలో వచ్చేటువంటి మత్తును గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మత్తు పదార్థాల ద్వారా వచ్చేటువంటి మత్తును గురించి, ఆ అంశాన్ని తీసుకుని నేను దాని గురించి కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఇంటాక్సికేషన్ అన్నారు. ఏంటండి? ఇంటాక్సికేషన్ అన్నారు, లేదా ఎబ్రైటీ అని కూడా అన్నారు. EBRIETY, ఎబ్రైటీ. దీన్నే తెలుగులో మత్తు అంటామండి. ముందుగా మన దేశంలో ఈ మత్తు వల్ల, లేదా మత్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క స్టాటిస్టిక్స్ కొన్ని మీ ముందు చాలా నేను ఇష్టపడుతున్నానండి. ముందుగా ఈ యొక్క మత్తు అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటిది ఏంటండి? అది మద్యం, ఆల్కహాల్. ఏమండి? సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కనుక మన దేశంలో ఎలా ఉంది అనేది ముందుగా మనం చూస్తే, అంటే అప్రాక్సిమేట్గా అండి, అంటే అకార్డింగ్ టు సర్వేస్ అండ్ రిపోర్ట్స్, కొంతమంది వారు చేసినటువంటి సర్వేస్ మరియు రిపోర్ట్స్ ఆధారంగా మన దేశంలో ఆల్కహాల్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మనం చూద్దాం. ముందుగా పెర్ క్యాపిటా కన్జంప్షన్ రైస్. పెర్ క్యాపిటా కన్జంప్షన్ రైస్ అంటే తలసరి మద్యం యొక్క వినియోగం, లేదా ఒక్కొక్కరు తీసుకునేటువంటి ఆ యొక్క మద్యం యొక్క క్వాంటిటీ లేదా వినియోగం ఎంత అనేది దాన్నే పెర్ క్యాపిటా కన్జంప్షన్ అని అంటారండి. సో ఈ పెర్ క్యాపిటా కన్జంప్షన్ రైజ్ అనేది 2000 సంవత్సరం నుండి 2022-23 నాటి వరకు ఏ రకంగా పెరిగిందో మనం చూద్దాం. 2000 సంవత్సరం నాటికి ఈ పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది 0.9 లీటర్స్గా ఉందండి. అంటే 900 ml. అంటే ఒక్కొక్కరు తీసుకునేటువంటి ఆ యొక్క మద్యం యొక్క క్వాంటిటీ అనమాట అది. ఇది 2010 నాటికి ఈ యావరేజ్ అనేది 2.7 లీటర్స్కి వచ్చిందండి. 0.9 లీటర్స్గా ఉన్నటువంటి ఈ సంఖ్య 2.7 లీటర్స్కి వచ్చింది, 2.8 లీటర్కి వచ్చింది. ఇదే 2022-23 నాటికి 4.5 లీటర్లు. అంటే సుమారు 5 రెట్లు పెరుగుదలను మనం చూస్తున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అనేది ఈ యొక్క ఆల్కహాల్ కన్జంప్షన్లో ఏ స్థానంలో ఉంది అని అంటే, కొంతమంది చేసినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ఆధారంగా వారు చెప్పేది ఏంటంటే, మన భారతదేశం 9వ స్థానంలో ఉందని చెప్తున్నారండి. ఇందులో ఈ యొక్క మద్యం యొక్క ఆల్కహాల్ కన్జంప్షన్లో, మద్యం తీసుకునే వారి సంఖ్యలో 2027 నాటికి, అంటే నెక్స్ట్ ఇయర్కి 5th పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా కొంతమంది నిపుణులు చెప్పడం మనం చూడొచ్చు. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ నేను చెప్పానండి. ఇప్పుడు తర్వాత మత్తు, ఆల్కహాల్ తర్వాత మరొక మత్తు టొబాకో. ఏంటండి? టొబాకో. దాన్నే మనం సిగరెట్ అని కూడా పిలుస్తారు కదండి. సో ఈ టొబాకో కన్జంప్షన్లో మన దేశంలో ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. ఈ టొబాకో కన్జంప్షన్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అకార్డింగ్ టు సమ్ సర్వేస్ అండ్ రిపోర్ట్స్ 2వ స్థానంలో ఉందని చెప్తున్నారు. 2nd పొజిషన్లో ఉందంటండి. సుమారు 260 మిలియన్ జనాభా, అడల్ట్స్, 267 మిలియన్ యవ్వనస్తులు, అంటే 26.7 కోట్ల మంది యవ్వనస్తులు దీని బారిన, అంటే ఈ టొబాకోను తీసుకుంటూ వారు స్మోకింగ్ చేస్తున్నట్లుగా ఆ రిపోర్ట్స్ చెప్తున్నాయండి. సో ఈ సెక్షన్లో, అంటే ఈ టొబాకో కన్జంప్షన్ చేసుకునే వారి యొక్క అడల్ట్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే, మన దేశంలో ఉన్నటువంటి యవ్వనస్తులు అందరిలోనూ 29% మంది ఈ స్మోకింగ్కి, ఈ టొబాకో కన్జంప్షన్కి వారు తీసుకుంటున్నారు అని వారు చెప్తున్నారండి. సో ఇందులోనే మరొకటి కూడా ఉంది. అంటే స్మోక్ వచ్చి
పొగ రానటువంటి మరొక టొబాకో కూడా ఉందండి. దీన్నే స్మోక్లెస్ టొబాకో అంటారు, SLT అంటారు. దాన్నే మనం ఖైనీ గుట్కా అని పిలుస్తాం కదండి. సో ఇవి కూడా వాటికి సంబంధించిందే, కాకపోతే స్మోక్లెస్ అన్నమాట, పొగ రానటువంటి టొబాకో అన్నీ కూడా. సో ఈ SLTs, ఈ యొక్క స్మోక్లెస్ టొబాకో అని పిలిచేటువంటి వీటి వాడకం ఎంత అని అంటే ముఖ్యంగా యవ్వనస్తుల్లో 21.38% వారు తీసుకుంటున్నారు అని చెప్పి కూడా ఆ రిపోర్ట్స్ మరియు సర్వేస్ చెప్తున్నాయండి. ఒక చిన్న ఈ రిపోర్ట్స్ ప్రకారం అసలు ఎంతమంది చనిపోతున్నారు అని అంటే ఈ యొక్క వాడకం వల్ల, ఈ టొబాకో వాడకం వల్ల ఒక మన దేశంలో ఒక సంవత్సరంలో 13.5 లక్షల మంది, సుమారుగా 13.5 లక్షల మంది చనిపోతున్నారంటండి. కొన్ని సంవత్సరాల క్రితం మనకి కోవిడ్ వచ్చింది, COVID-19 అన్నారు దాన్ని. ఇట్స్ అ వెరీ బిగ్ పాండమిక్. ఈ COVID-19 పాండమిక్ వల్ల మన భారతదేశంలో చనిపోయిన వారి సంఖ్య ఎంత అండి అంటే అఫీషియల్ కౌంట్ ఎంత అండి అకార్డింగ్ టు వికీపీడియా అని అంటే 5,33,847 మంది అని చెప్పి అకార్డింగ్ టు వికీపీడియా. అది కూడా అఫీషియల్ కౌంట్ మాత్రమే. మీరు జాగ్రత్తగా చూస్తే కోవిడ్కి మనం ఎంతో జాగ్రత్త తీసుకున్నాం, అదొక ప్రమాదకరమైన వ్యాధి అని మనందరూ కూడా ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. బట్ మన స్టాటిస్టిక్స్ చూస్తే ఈ COVID-19 వల్ల అఫీషియల్గా నమోదైనటువంటి మరణాల కంటే కూడా టొబాకో వాడకం వల్ల మరణించిన వారి సంఖ్య 2.5 రెట్లు ఎక్కువ. సో ఇది రెండవ మత్తుకు సంబంధించినటువంటి వివరాలు, స్టాటిస్టిక్స్ అండి. మూడవదిగా మనం చూస్తే తర్వాతది రీసెంట్గా ఎవాల్వ్ అవుతున్నటువంటి మత్తు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలని చెప్పి తెలుగులో పిలిచారండి. సో ఈ డ్రగ్స్ కన్జంప్షన్లో అంటే ఈ గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్లో మన భారతదేశం అనేది 18th పొజిషన్లో ఉందంటండి. సో ఈ డ్రగ్స్ బారిన కూడా అనేక మంది మరి క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ తీసుకునే వారి యొక్క సంఖ్య కూడా మరి గణనీయంగా పెరుగుతుందని చెప్పి రిపోర్ట్స్ అండ్ సర్వేస్ వారు చెప్తున్నారు. నాలుగవదిగా మనం చూస్తే అపవిత్రమైన వాటిని చూసే వారి విషయం. ఏమండి ఇదేంటండి మరి ఇది కూడా మత్తేనా అంటే ఇది కూడా మత్తేనండి. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. దీన్నే ఇంగ్లీష్లో పోర్నోగ్రఫీ అన్నారు. ఇందులో భారతదేశం 3వ స్థానంలో ఉందని చెప్పి ఆ రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ఆధారంగా వారు చెప్తున్నారండి. ఇది కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది, పెరుగుదల కనిపిస్తుందని చెప్పి కూడా వారు చెప్తున్నారు. సో వీటన్నిటిని మనం చూసినప్పుడు, అన్నిటినీ మనం గమనించినప్పుడు మనకు కామన్గా అర్థమయ్యే విషయం ఏంటంటే మనిషి మత్తుని ఎక్కువ ఇష్టపడుతున్నాడు, మత్తును తీసుకోవాలని ఎక్కువ ఇష్టపడుతున్నాడు, ఆ మత్తులో ఉండాలని ఇష్టపడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ మత్తుని విపరీతంగా తీసుకోవడం వల్ల, ఈ మత్తుని విపరీతంగా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యాల్ని, వారి జీవితాల్ని అనేక మంది నాశనం చేసుకుంటున్నారండి. ఏ విధంగా అండి ఈ మత్తు అనేది ఒక మనిషిని ఏ రకంగా నాశనం చేస్తుందండి అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ నిమిత్తం కొన్ని చెక్కల్ని ఒక చెట్టు కొనేసి ఆ చెట్టుని నీట్గా ముక్కల కింద కట్ చేసి, మరి గుమ్మాల కోసం కట్ చేస్తారు కదండి, ఆ విధంగా గుమ్మాల కోసం కట్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే వాటిని జాగ్రత్తగా ఒక చోట దాచారండి. కాకపోతే ఏమైందంటే ఆ చెక్క ముక్కల్లో ఒక మొక్క కింద పడిపోయింది అనమాట, మట్టిలో పడిపోయింది. దాన్ని మేము పట్టించుకోలేదు, చూడలేదు. తీరా ఒక 3-4 months అయిపోయిన తర్వాత ఈ చెక్క కింద పడిపోయింది ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇలా తీస్తే చెక్క పైనంతా బాగుంది కానీ లోపలేం లేదండి. లోపలే అంతా గుల్లైపోయింది. తీరా చూస్తే అందులో చెదపురుగులు ఉన్నాయి. చెదపురుగులు ఏం చేసినాయి అంటే పైనంతా నీట్గానే ఉంది, పైన ఏమీ పాడవలేదు, లోపల మొత్తం తినేసి లోపల మొత్తం గుల్ల చేసేసినాయి. ఇలా అంటే పొడి కింద రాలి మొత్తం అంతా పొడి పోయిందండి. మత్తు కూడా ఒక మనిషిని ఇలాగే నాశనం చేస్తుంది. పైకి ఏం కనిపించదండి, పైకి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తారు, పైకి ఏవి అవ్వనట్టుగా కనిపిస్తారు, కానీ లోపల ఈ మత్తు అనేది వారిని పూర్తిగా నాశనం చేస్తుంది అనే సత్యాన్ని, అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే
మత్తు తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి మత్తులో ఉంటాడు, మత్తులోనే తన యొక్క ఆరోగ్యాన్ని, లోపల ఉన్నటువంటి శరీర భాగాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నాశనం అయిపోతూ ఉంటాయి. మరి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విషయం అండి ఇది. మరి గడిచినటువంటి కాలంలో ఎవరైతే ఈ మత్తుకి అడిక్ట్ అయిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మత్తులో నుండి మొదట మనం బయటికి రావాలి, ఈ వాస్తవాలు మనం తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ విడుదల పొందాలని, విడుదల పొందగలరని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విడుదలనిస్తానని కూడా దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నవారు, ఈ మత్తు పదార్థం ద్వారా బాధపడుతున్నవారు బాధపడవలసిన అవసరం లేదు. మీరు క్రీస్తు దగ్గరికి రండి. మీరు ఎవరైనా, మీరు ఎక్కడున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, మీరున్నటువంటి అదే ప్రాంతంలోనే క్రీస్తు దగ్గరికి రండి. క్రీస్తుని ఆశ్రయించండి, క్రీస్తుని ప్రార్థించండి, దేవునిపై విశ్వాసం ఉంచండి, వాటిని విడిచిపెట్టండి. ఏమండి, ఈ మత్తు వల్ల తమ విశ్వాసాన్ని కోల్పోయి దిగజారిపోయిన వారు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారండి. మరి ఆ యొక్క బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ముందుగా మనందరికీ బాగా తెలిసినటువంటి ఉదాహరణ భక్తుడైనటువంటి నోవహు. ఈ భక్తుడైనటువంటి నోవహు ఆయన ఎంతో నీతిపరుడు. నోవా ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. అందులో ఎలాంటి సందేహం కానీ అనుమానం కానీ మనకు అక్కర్లేదండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే చదవండి. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కూడా అది అక్షర సత్యం, 100% ఎస్. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడైన వాడు, దేవునితో కూడా నడిచినవాడు. ఆయన దేవుడితో నడిచినవాడు కాబట్టే దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆయన లోబడ్డాడు. అంతకు మునుపు చూడనటువంటి వాటి పట్ల కూడా నోవహు విశ్వాసం ఉంచి కేవలం దేవుడు చెప్పాడనే ఒక పెద్ద ఓడను నిర్మించాడండి. అంతకుముందు ఎవరు ఓడను చూడలేదు, కానీ మొట్టమొదట నోవహు ఒక ఓడను దేవుడు చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి తాను తన కుటుంబం కలిసి ఒక పెద్ద ఓడను నిర్మించారు. నోవహు చూపినటువంటి విశ్వాసం వల్లే మానవ జాతి యొక్క ఉనికి ఇప్పటికీ ఉంది. ఆనాడు నోవహు గనక నోవహు లాంటి భక్తిపరుడు పుట్టకుండా ఉండుంటే అసలు మానవ జాతి అనేది ఉండేది కాదండి. దేవునితో కూడా నడిచాడు, ఎంతో యథార్థంగా బ్రతికాడు. ఆ యొక్క మానవ జాతిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర ఆయన పోషించాడు. కానీ అదే నోవహు చేసినటువంటి ఒక పొరపాటు ఉందండి. అదే మత్తు తీసుకోవడం. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఫ్రమ్ 20 to 24. నోవహు వ్యవసాయము చేయని ఆరంభించి పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. చాలండి. ఏమండి, నోవహు మరలా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక పర్వతం మీద ఆగింది ఓడ. అక్కడి నుంచి దిగిన తర్వాత ఆయన వ్యవసాయం చేశాడు, తప్పు లేదు. ఆయన చక్కగా వ్యవసాయం చేసి ఆయన ఏం చేశాడంటే ద్రాక్ష తోట వేశాడండి. ద్రాక్ష తోట వేసి అక్కడ ఆ ద్రాక్ష రసాన్ని త్రాగుతూ ఆయన మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. చూసారండి, అప్పటి వరకు దేవునితో కూడా నడిచినవాడు, నీతిపరుడు, యథార్థవంతుడు, తన తరములో నిందారహితముగా జీవించినటువంటి వ్యక్తి అయిన నోవహు ఎప్పుడైతే మత్తు దగ్గరికి వెళ్ళాడో ఆ నెక్స్ట్ మూమెంట్ హీ లాస్ట్ హిస్ డిగ్నిటీ. తన మీద వస్త్రం ఉందో లేదో కూడా చూసుకోలేనటువంటి స్థితికి అతను దిగజారాడండి. ఆ తర్వాత వాక్యం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనడు చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగునా నేను. చాలండి. ఎప్పుడైతే నోవహు మత్తు తీసుకున్నాడో లేదా ఆ మత్తులో ఇష్టపడ్డాడో మొట్టమొదట హీ లాస్ట్ హిస్ డిగ్నిటీ. అంత మాత్రమే కాదండి, నోవహు ఎప్పుడైతే మత్తు తీసుకున్నాడో ఆ మత్తు వల్ల అది అతని కుటుంబానికి అవమానాన్ని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఎంతో యథార్థపరునిగా మంచి సాక్ష్యం కలిగినటువంటి ఆ వ్యక్తి సాక్ష్యం ఏమైందండి? కోల్పోయాడు. తన కుటుంబం మీదకి అవమానం వచ్చింది. అంత మాత్రమే కాదు, తరువాత తరాల వారి మీదకి శాపం వచ్చింది. టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఆ కర్స్ అనేది, ఆ శాపం అనేది వారి మీదకి వచ్చినట్టుగా చూసారండి. కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. ఎందుకు? ఇతడు మత్తు తీసుకోవడం వల్లే కదా. ఇతడు మత్తు తీసుకోకుండా ఉండుంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? అలాంటి శాపం ఎందుకు వచ్చేది? ఆలోచించండి. ఈరోజు ఈ మత్తు తీసుకుంటున్న వారు లేదా ఈ మత్తులో ఉన్నటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం తెలుసా అండి? వీడి జోలికి వెళ్ళడం వల్ల కేవలం మత్తు మాత్రం రాదండి, మీ మీదకి, మీ కుటుంబాల మీదకి శాపం వస్తుంది. జాగ్రత్త. మీ కుటుంబాలని నాశనం చేస్తుంది. జాగ్రత్త. ఇక్కడ ఇంత భక్తి పడినటువంటి నోవహు తప్పించుకోలేకపోయాడండి. మరి మనం ఏ పాటి వారు చెప్పండి? ఈ మత్తు జోలికి వెళ్ళిన వాడు దేవుని కోపాన్ని రేపేవాడుగా, దేవుని యొక్క శాపాన్ని పొందుకునేవాడుగా ఉంటాడనే వాస్తవాన్ని, సత్యాన్ని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే లోతు కుమార్తెలు. ఏమండి? లోతు కుమార్తెలు ఏం చేశారండి? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత లోతు అతని ఇద్దరు కుమారులు తప్పించుకున్నారు. లోతు కుమార్తెలు తప్పించుకుని మొత్తానికి ఒక గుహలోకో ఒక ప్లేస్కో వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమని ఆలోచించారంటే, ఇంకా మనకి వివాహాలు కావు కాబట్టి మన తండ్రికి మనం ఈ యొక్క ద్రాక్షరసాన్ని పోసి ఆ మత్తులో ఉండగా తండ్రితో మనం పాపం చేసి దాని ద్వారా మనం బిడ్డలు కనాలి అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఆలోచించుకున్నట్లే తన తండ్రి అయినటువంటి లోతుకి ఆ యొక్క మత్తు పోశారు. ఆ మత్తులో లోతుకి తెలియలేదు. దాని ద్వారా వారు కుమారులకు జన్మనిచ్చారు. వారు శాప కారణంగా వారు పుట్టారండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మద్యం అనేది లేదా ఈ మత్తు అనేది వాయి వరుసలు లేకుండా చేస్తుందండి. లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ అతనికి తెలియకుండా వారు మత్తు ఇవ్వడం వల్ల హీ లాస్ట్ హిస్ కంట్రోల్. తాను ఎక్కడున్నాడు, తాను ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కూడా లోతుకు రాకుండా చేసింది ఈ మత్తు. మరి ఇలాంటి మత్తు జీవితాలను నాశనం చేస్తుంది. ఇలాంటి మత్తు మనుషుల జీవితాల్ని పూర్తిగా పాడు చేస్తుంది అనే వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలండి. మరి మరొక ఉదాహరణ మనం చూస్తే ఏలా అనేటువంటి రాజు, ఫస్ట్ కింగ్స్ రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము ఫ్రమ్ 8 to 10 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక రాజు ఉన్నారండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తీర్సా యందు ఇజ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములాయను. సో ఇక్కడ బయేషా అనేటువంటి ఆయన కుమారుడైనటువంటి ఈ ఏలా అనేటువంటి రాజు తీర్సా అనే పట్టణం నుండి ఇజ్రాయేలు వారిని పరిపాలించడం ప్రారంభించాడండి. అలా పరిపాలించడం ప్రారంభించబడిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత
ఈ తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు ఆర్సా అనే ఆయన ఎంట అతడు త్రాగి మత్తుడై ఉండగా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఎ కింగ్. హీఈస్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. రాజుగా ఉన్నటువంటి ఇతను మద్యం తీసుకుంటున్నాడు, ఆ మద్యం మత్తులో ఉన్నాడండి. ఆ మద్యం మత్తులో ఉన్నప్పుడు యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయినటువంటి జిమ్రీ అనే ఒక వ్యక్తి, ఇతను ఒక అధికారి. దేనికి అధికారి అని అంటే, ఆ యొక్క యుద్ధ రథాలు, మిలిటరీ బేస్ అంటారు చూసారండి, ఆ యొక్క మిలిటరీ బేస్లో యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారిగా ఉన్నటువంటి జిమ్రీ అనే వ్యక్తి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. ఈ సందర్భంలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ ఏలా అనే రాజు మత్తుకి దాసుడిగా ఉన్నాడు, మత్తు తీసుకుంటున్నాడు. ఆ మధ్యలో మత్తులో ఉన్నప్పుడు హీ లాస్ట్ హిస్ వాల్యూ అండ్ ఆల్సో హీ లాస్ట్ హిస్ పొజిషన్. తన యొక్క స్థానాన్ని కోల్పోయాడండి. నిజంగా అతడు ఆ యొక్క మత్తులో లేకుండా ఉండుంటే బహుశా ఈ జిమ్రీ అనే వ్యక్తితో పోరాడేవాడేమో, చనిపోకుండా ఉండేవాడేమోనండి. ఈ యొక్క మోసం చేస్తున్నటువంటి జిమ్రీని తను హతమార్చి తన రాజ్యాన్ని స్థిరపరచుకునేవాడేమో. కానీ ఆ మద్యం మత్తులో ఉండడం వల్ల హీ లాస్ట్ హిస్ పొజిషన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేస్తుంది. ఈ మత్తు అనేది మన మీదకి అవమానాన్ని తీసుకొస్తుంది. అవమానం మాత్రం తీసుకురావడం కాదండి, మనం ఉన్నటువంటి మన స్థానాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను కోల్పోయేలా చేస్తుంది. మన పొజిషన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది బయట నుంచి మనం తీసుకునేటువంటి ఆ యొక్క మద్యం అవనివ్వండి, లేదా మనం చూసేటువంటి దృశ్యాలు అవనివ్వండి, మనం చేసేటువంటి క్రియలు అవనివ్వండి, ఈ మత్తు అనేది ఒక మనిషిని నాశనం చేస్తుంది. అందుకే దేవుడు స్పష్టంగా, ఆయన వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వాక్యంలో ఆ వాక్యం మనం చదువుకుందామండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. చూసారా అండి, ఈ ద్రాక్షరసం అనేది వెక్కిరింతల పాలు చేస్తుంది. వైన్ ఈజ్ ఎ మోకర్, స్ట్రాంగ్ డ్రింక్ ఈజ్ రేగింగ్, హూఎవర్ ఈజ్ లెడ్ అస్ట్రే బై ఇట్ ఈస్ నాట్ వైస్. దీని జోలికి వెళ్ళిన వారు జ్ఞానము లేని వారని చెప్పి వాక్యం స్పష్టంగా చెప్తుందండి. మరొక వాక్యం మనం చూసినట్లయితే ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 8. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 8 చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం అండి, చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి. డు నాట్ బీ డ్రంక్ విత్ వైన్ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం మద్యంతోనో మరొక మత్తుతోనో ఉండడం కోసం కాదు, ఆ మత్తులో జీవితాలను నాశనం చేసుకోవడం కోసం కాదండి. మన కొరకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను, ఆ యొక్క మేళ్లను మనం అనుభవించాలి. దేవుని మహిమార్థం మనం జీవించాలి. దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలని మనకి దేవుడు ఈ జీవితం ఇచ్చాడు తప్ప ఈ మత్తులో ఉండాలని, ఈ మత్తుతో నాశనం అవ్వాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారు ఈ మత్తులో నుంచి బయటికి రావాలి, మీ జీవితాల్ని సరిచేసుకోవాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించాలనేది మన దేవుడు ఆశపడుతున్నాడు. ఏమండి, నేను ఈ మత్తుకి బానిసనైపోయాను, దీని నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలండి, నేనేం చేయాలో చెప్పండి అనుకునే వారికి నేను చెప్పేటువంటి 3 మాటలండి. మొట్టమొదటిది, ప్రతి ఒక్కరూ చేయవలసింది, ప్రతి ఒక్కరూ ఎవ్రీడే ప్రార్థన చేయాలి. ఇది మాకు తెలిసిన విషయమే కదా, అందరూ చెప్పే విషయమే కదా అంటే, జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ప్రతిరోజు మీరు క్వాలిటీ టైం అనేది అట్లీస్ట్ 1 గంట మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్.
సమాధానం మీరే, మీ సమాధానం మీకు మీరే చెప్పుకోండి. రెండవది, ఉపవాసంలో దేవుణ్ణి ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. బీ ఆన్ ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ పర్ ఎ వీక్. ఒక వారంలో ఒక రోజు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుని ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదండి, తిండి మానేయడం మాత్రం కాదు. ఉపవాసం ఉంటూ మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ సమయంలో గోజాడి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా బలహీనతల నుండి నన్ను విడిపించు నాయనా అని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థించాలండి. నేను మొట్టమొదటి చెప్పే మాట ఇదే. ఒకటి, ప్రార్థన మరియు ఉపవాసము మొట్టమొదటిది. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనం ఎంత గొప్ప ప్రార్థనా పరులమైనా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం మనకు తెలియకపోతే ఎలాగండి? ఇందులో ఉన్నటువంటి ఈ సత్యం మనకు తెలియాలంటే దీన్ని మనం కేవలం చదవడం మాత్రం కాదు, మనం ధ్యానించాలి. హల్లెలూయా. చదవడం వేరు, ధ్యానించడం వేరు. మనం న్యూస్ పేపర్ చదువుతాం, ఏమండి? అలా కొన్ని గుర్తుంటాయి, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థమవు, చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది చదవడం. మనం బైబిల్ చదవకూడదండి, బైబిల్ని మనం ధ్యానించాలి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం స్మరించాలి. వాటిని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ మననం చేసుకుంటూ ఉండాలి. మన ఖాళీ సమయాల్లో వాటిని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అందులో నుంచి మాధుర్యమైనటువంటి విషయాలను మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. అందులో ఉన్న సత్యం మనం అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే అది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మూడవదిగా మనం చేయవలసింది క్రియారూపంలో మనల్ని అపవిత్రపరిచే వాటివి ఏవైతే ఉన్నాయో వాటి ఛాయలకు కూడా వెళ్ళకూడదు. ఏమండి? మూడవదిగా మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. ఏ అపవిత్రపరుస్తుంది మనకు తెలుసండి, మన హృదయం మనకు చెప్తుంది. వాటి ఛాయలకు కూడా మనం వెళ్ళకుండా ఎల్లప్పుడూ మనం దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరిస్తూ ఉండాలి. హల్లెలూయా. యేసు నామంలో అపవాదిని ఎదిరించాలి, వాడిని గద్దించాలి. మనం దేవునికి లోబడి ఉండాలి. క్రియారూపంలో వాటి ఛాయలకు కూడా వెళ్ళకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడు విషయాలు మనం సంపూర్ణంగా మనం చేయగలుగుతామో తప్పకుండా ఈ సంవత్సరంలో మరి ఎవరు ఎలాంటి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని విడిపిస్తాడు, గొప్ప సాక్షులుగా వారిని వాడుకుంటాడని మరొక్కసారి చెప్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ మత్తులో ఉండకుండా దేవుని ఆత్మతో నింపబడిన వారై దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ నా ఈ మాటను ముగిస్తానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము విని విడిచిపెట్టేవారముగా కాక మా హృదయాల్లో వాటిని మీరే భద్రపరచవలసిందిగా, మా హృదయమును పలక మీద వాటిని రాసుకోవలసిందిగా, ప్రతిరోజు మిమ్మల్ని ప్రార్థించే వ్యక్తులంగా, ప్రతిరోజు నాయన మీ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులంగా, ఉపవాస ప్రార్థనలో తండ్రి గోజాడి ప్రార్థించే వ్యక్తులంగా మమ్మల్ని మేము క్రియారూపంలో మీ వాక్యం అనేటువంటి ఆ యొక్క ఖడ్గము ద్వారా, మీ వాక్యం అనేటువంటి బలము ద్వారా మమ్మల్ని మేము క్రియారూపంలో సరిచేసుకునేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా, మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. మమ్మల్ని మీరు విడిపించగలరు, మేము విడుదల పొందగలం, మేము మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలము అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి ఈ సమయంలో ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ఆయా బలహీనతల నుండి, ఆయా వ్యసనాల నుండి, ఆయా బానిసత నుండి వాళ్ళని విడిపించి తండ్రి వారికి గొప్ప విమోచన దయచేయవలసిందిగా, వారికి నూతనమైనటువంటి ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.